సుదీర్ఘమైన ఆస్ట్రేలియా టూర్ తర్వాత కొత్త ఏడాదిలో 2 వారాల గ్యాప్తో టీమిండియా మళ్ళీ బిజీ కాబోతుంది. ఇవాల్టి నుంచి ఇకపై రాబోయే 2 నెలల పాటు వైట్ బాల్ సిరీస్లు అంటే పరిమిత ఓవర్ల ఫార్మేట్లో టీమిండియా బిజీ షెడ్యూల్ గడపబోతుంది. ఎందుకంటే నేటి నుంచి ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్. సో ఫస్ట్ మ్యాచ్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకి స్టార్ట్ కాబోతుంది. ఒక విధంగా సొంత గడ్డపై టీమిండియానే ఫేవరెట్గా చెప్తున్నప్పటికి కూడా ఇంగ్లాండ్ టీం కూడా ఒక కొత్త లుక్తో సీనియర్లు జూనియర్ ప్లేయర్స్ లుక్తో కంప్లీట్గా మనం తక్కువ అంచనా వేయలేని పరిస్థితితో బరిలోకి దిగుతుంది. సో ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్ ఉండబోతుంది. సో టీమిండియా బలాబలాలను చూస్తే కనుక మనకి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యంగ్ క్రికెటర్లు చాలామంది ఈ సిరీస్తో ఒక గోల్డెన్ ఛాన్స్ని దక్కించుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు క్రికెటర్లు నితీష్ కుమార్ రెడ్డి అండ్ తిలక్ వర్మ ఇద్దరు కూడా. నితీష్ కుమార్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఏదైతే లాస్ట్ ఇయర్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ కంటే ముందు టీ20 అరంగేట్రం చేశాడు. 1 మంత్ గ్యాప్తో టెస్ట్ ఫార్మేట్లో కూడా అడుగుపెట్టాడు. సో అటు తిలక్ వర్మ కూడా అప్పటికే టీ20లో అద్భుతంగా ఆడుతున్నాడు. సో ఈరోజు మ్యాచ్లో కూడా ఇద్దరు తెలుగు క్రికెటర్లు ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇక మనం చూసుకోవచ్చు ఈ మ్యాచ్లో అందరి ఫోకస్ కూడా ఇద్దరు క్రికెటర్ల మీద ఉంది. ముఖ్యంగా ముందు చెప్పుకోవాలి సంజు శాంసన్. అటు రంజీ ట్రోఫీ టీంలో కేరళ రంజీ టీంలో కూడా సంజు శాంసన్కి చోటు దక్కలేదు. అట్ ద సేమ్ టైం ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా సంజు శాంసన్ని బీసీసీఐ సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఒక విధంగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే కంప్లీట్గా అతన్ని కావాలనే టార్గెట్ చేశారన్న ఒక వాళ్ళ ఫాదర్ కామెంట్స్తో కాస్త హాట్ టాపిక్గా మారింది సంజు శాంసన్ వ్యవహారం. సో ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల మధ్య సంజు శాంసన్ ఎటువంటి ప్రదర్శన కనబరుస్తాడు? ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన 15 మంది జాబితాలో మనం తుది ఏదైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు గడువు ఉంది. సో ఇది పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా సంజు శాంసన్ ఒకవేళ నిరూపించుకుంటే ఈ సిరీస్లో ఏదైతే ఈ 5 టీ20 సిరీస్లో అతని ఫామ్ను కనుక పరిగణలోకి తీసుకుని మళ్ళీ సెలెక్టర్లు కూడా అతని వైపు చూసే అవకాశాలు అయితే లేకపోలేదనే చెప్పాలి. సో కంప్లీట్గా సంజు శాంసన్ కూడా ఇది ఒక కీలకమైన సిరీస్గానే చెప్పాలి. ఇక అభిషేక్ శర్మ మరో ఓపెనర్, అతను కూడా లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచ్ల్లో ఆకట్టుకున్న తర్వాత ఫెయిల్ అయ్యాడు. సో అతను కూడా కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక తిలక్ వర్మ కూడా మనం చూసాం సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఎట్లాంటి దాదాపు 290 రన్స్ చేశాడు, ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్లో ఆడాడు. సో తిలక్ వర్మ నుంచి కూడా ఒక మేజర్ ఇన్నింగ్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సూర్యకుమార్ యాదవ్ అలాగే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే సొంత గడ్డ మీద ఆడుతున్నాం మనం, సొంత గడ్డ మీద ఈ టీ20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా ఎలాంటి రోల్ ప్లే చేస్తాడో మనం అందరికీ ఆల్రెడీ చాలామంది అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. సో హార్దిక్ పాండ్యాతో పాటు రింకు సింగ్ ఒక ఫినిషర్గా, యంగ్ ఫినిషర్గా మనకి రింకు సింగ్ కీలకమైన ప్లేయర్గా ఎదగబోతున్నాడు. సో దీంట్లో భాగంగా మరి ఈ సిరీస్కి అతనికి మంచి అవకాశంగానే చెప్పాలి. అలాగే నితీష్ కుమార్ రెడ్డి బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక బంతితో కూడా ఈ సిరీస్లో రాణించేందుకు అతనికి మంచి స్కోప్ ఉంది. ఇక మిగిలిన బౌలింగ్ లైనప్ చూసుకుంటే కనుక సీనియర్ హర్షదీప్ సింగ్ అలాగే మహమ్మద్ షమి, మనం ఇందాక చెప్పుకున్నాం ఒక కీలకమైన ప్లేయర్ మీద అందరూ ఫోకస్ ఉంది. అది ఎవరో కాదు, మహమ్మద్ షమి. దాదాపు 1.5 year అంటే నియర్లీ 16-15 months తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయంతో సర్జరీ చేయించుకుని తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకున్నప్పటికి కూడా కొన్ని ఫిట్నెస్ ఇష్యూస్తో నేషనల్ టీంలోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. కానీ దేశవాళీ క్రికెట్లో కంటిన్యూ అవుతూ తన ఫామ్ నిరూపించుకున్నాడు. సో ఇంగ్లాండ్తో సిరీస్కి, ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా షమి ఉన్నాడు. సో ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు తన సత్తా, తన ఫామ్, తన ఫిట్నెస్ సమస్యల మీద ఉన్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈ సిరీస్ మంచి అవకాశం. ఎందుకంటే సెలెక్టర్లు చాలా కాలంగా షమీని టీ20 ఫార్మేట్కి పరిగణలోకి తీసుకోవట్లేదు. కానీ ఈ సిరీస్కి ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒక ప్రాక్టీస్ దొరుకుతుందన్న ఉద్దేశంతో షమీని చాలా సెలెక్టర్లు తీసుకున్నారు. సో షమీపై కూడా అంచనాలు ఉన్నాయి. ప్రాక్టీస్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేశాడు 45 minutes పాటు. సో షమీ మీద అంచనాలు ఉన్నాయి. ఇక హర్షదీప్ సింగ్, ఎందుకంటే మనం చూసుకోవచ్చు సిరాజ్ని పక్కన పెట్టారు. సిరాజ్ని పక్కన పెట్టడానికి గల కారణాన్ని కూడా రోహిత్ శర్మ ఆల్రెడీ మీడియాకి చెప్పడం జరిగింది. ఏదైతే కొత్త బాల్తో పాటు పాత బంతితోనూ నిలకడగా రాణించే సత్తా ఉన్న హర్షదీప్ సింగ్ని ఆ కారణంతో తీసుకున్నాం. సిరాజ్ని పాత బంతితో పెద్దగా మ్యాజిక్ చేయలేడు కాబట్టి అతను పక్కన పెట్టామని చెప్పాడు. సో సిరాజ్కి ఈ సిరీస్ ఒక గుణపాఠంగానే చెప్పాలి, మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి. అట్ ది సేమ్ టైం హర్షదీప్ సింగ్ తన ఫామ్ అనేది అతను చూస్తాం మనం రెగ్యులర్గా టీ20 ఫార్మేట్లో ఎంత కీలకమైన బౌలరు. సో ఇక స్పిన్నర్ మనం చూసుకోవచ్చు, స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ ఉన్నాడు. ఖచ్చితంగా తుది జట్టులో చోటు దక్కించే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైస్ కెప్టెన్గా కూడా అతనికి ప్రమోషన్ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ ఒక 1 yearగా ఫార్మేట్ అంటే వైట్ బాల్ ఫార్మేట్లో కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. అటు బ్యాట్తో పాటు బంతితోనూ రాణిస్తున్నాడు. సో అక్షర్ పటేల్ కూడా తుది జట్టులో ఉంటాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా
వరుణ్ చక్రవర్తికే ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ రవి బిష్ణోయ్ ఉన్నప్పటికీ కూడా వరుణ్ చక్రవర్తి రీసెంట్గా దేశవాళీ క్రికెట్లో కంటిన్యూస్గా రాణిస్తున్నాడు. సో మేజర్గా అతన్నే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇక అటు మన ఇంగ్లాండ్ కూడా చూసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే జాస్ బట్లర్ అలాగే బ్రెండన్ మెక్కలం ఏదైతే బస్ బాల్ కాన్సెప్ట్తో అటు టెస్టు ఫార్మేట్తో సంబంధం లేకుండా దూకుడుగా ఆడడం మెక్కలం ద్వారానే మనకి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకి బాగా అలవాటైంది. సో ఆ ఫార్మేట్ ద్వారా అంటే మనం చూసుకోవచ్చు టెస్ట్ ఫార్మేట్లో ఎటువంటి ముద్ర వేసిందో లాస్ట్ ఒక 2 yearsగా ఇంగ్లాండ్ జట్టు. సో అటువంటి నేపథ్యంలో మెక్కలం పరిమిత ఓవర్ల సిరీస్ కూడా ఈ సిరీస్ నుంచి అతను పూర్తి స్థాయి కోచ్గా బాధ్యతలు తీసుకుంటున్నాడు. సో అతనికి కూడా ఒక సవాల్గానే మారింది ఈ సిరీస్. సో ఇంగ్లాండ్ జట్టులో కూడా లివింగ్స్టోన్ కావచ్చు, బట్లర్ కావచ్చు, ఫిల్ సాల్ట్ కావచ్చు, ఒక విధ్వంసకరమైన ఆటగాళ్ళు ఉన్నారు. మనం చూసుకోవచ్చు దేశవాళీ క్రికెట్లో అంటే ఐపీఎల్ తర్వాత విదేశీ క్రికెట్ లీగ్స్లో ఇంగ్లాండ్ ప్లేయర్స్ రెగ్యులర్గా ఆడుతుంటారు. అటువంటి హిట్టర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఇంగ్లాండ్ని ఎటువంటి అండర్ ఎస్టిమేట్ చేయలేం. సో బౌలింగ్లో కూడా ఆర్చర్ లాంటి కీలకమైన ప్లేయర్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒక పెర్ఫెక్ట్ ప్రాక్టీస్ కోసం ఈ సిరీస్కి ఎంపిక చేశారు. సో ఇక మ్యాచ్కి ఆతిథ్యం ఇస్తున్న ఈడెన్ గార్డెన్స్లో ఇండియా రికార్డ్ అద్భుతంగా ఉంది. 7 మ్యాచ్లు ఆడి ఇక్కడ 6 గెలిచింది ఇండియా. అలాగే ఒక హై స్కోరింగ్ గేమ్ రీసెంట్ లాస్ట్ ఐపీఎల్ చూసుకుంటే 198 యావరేజ్ హై స్కోర్ ఉంది ఇక్కడ. సో ఈడెన్ గార్డెన్స్ ఎప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్కి అంటే చేజింగ్కి అవకాశం ఉంటుంది, ఎందుకంటే డ్యూ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో టాస్ గెలిచిన టీము బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్, ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా అభిమానులు ఎంటర్టైన్ చేయబోతుంది.